హలో ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పర్ఫెక్ట్ కొలతలతో సంవత్సరం పాటు నిలవ ఉండే ఉసిరి కారం పొడి ప్రిపరేషన్ చూస్తున్నాము. ఈ స్టైల్లో మీరు కారం పొడి ప్రిపేర్ చేసుకున్నట్టయితే సంవత్సరం పాటు కూడా మనం ఉసిరికాయని యూజ్ చేస్తున్నట్టే అవుతుందండి. ఇప్పుడైతే ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఒక పావు కేజీ ఉసిరికాయలని తీసుకొని నీట్ గా వాష్ చేసుకొని తడి లేకుండా పొడి క్లాత్ తో ఒకసారి నీట్ గా తుడిచి పెట్టుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఉసిరికాయలన్నింటినీ ఈ విధంగా గ్రేట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా గ్రేట్ చేసుకున్న ఉసిరికాయ తురుమునంతా కంప్లీట్ గా డ్రై అయినంత వరకు ఎండలో పెట్టుకోవాలి. ఒకవేళ ఎండ లేనట్టయితే మీరు గాలి తగిలే చోటనైనా పెట్టుకోవచ్చు. 2 to 3 అవర్స్ కి మనకి ఉసిరి తురుము అంతా కాస్త డ్రై అయిపోయిందండి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ నువ్వుల్ని యాడ్ చేసుకొని ఫ్లేమ్ మీడియం కి టర్న్ చేసుకొని నువ్వుల్ని చక్కగా ఫ్రై చేసుకోండి. నువ్వుల్ని ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల నువ్వులు లోపల నుంచి చక్కగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ వీటిని పాన్ నుంచి సెపరేట్ చేసేసేయండి. నెక్స్ట్ అదే కడాయిలో ఒక స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులోనే 3 స్పూన్ల మినపప్పు, 3 స్పూన్ల ధనియాలు, 3 స్పూన్ల శనగపప్పు, 10 ఎండుమిర్చి, 10 నుంచి 12 వెల్లుల్లి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని అన్నిటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ ఫ్రై అవుతున్నప్పుడే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాటిని కూడా అందులో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఉసిరికాయలో ఉన్న వగరుని మనం యాడ్ చేసిన చింతపండు బ్యాలెన్స్ చేస్తుందండి, అందుకని మనం కొద్దిగా యాడ్ చేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసే ముందు 3 నుంచి 4 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ని పాన్ నుంచి సెపరేట్ చేసేసేయండి. నెక్స్ట్ అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కాస్త డ్రై అయిన ఉసిరి తురుముని యాడ్ చేసుకొని ఈ ఉసిరి తురుముని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ తురుము ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ కంప్లీట్ గా లోకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కారం పొడిని ఎక్కువ నెలలు స్టోర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఉసిరి తురుముని 2 to 3 అవర్స్ డ్రై అయిన తర్వాత మాత్రమే ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఎక్కువ రోజులు మనం దీన్ని స్టోర్ చేసుకోలేము. ఉసిరి తురుము ఫ్రై అవుతున్నప్పుడే 1/2 స్పూన్ పసుపు, 20 గ్రాముల ఉప్పు, 20 గ్రాముల కారం యాడ్ చేసుకుని అన్నిటినీ మిక్స్ చేసుకోండి. ఈ ఉసిరి తురుము కంప్లీట్ గా ఫ్రై అవ్వడానికి మనకి దగ్గర 20 మినిట్స్ పట్టింది. ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినంత వరకు ఉసిరి తురుముని కడాయిలోనే ఉంచండి. అలా ఉంచడం వల్ల ఉసిరి తురుములో ఇంకా ఏమైనా పచ్చిదనం ఉండిపోయినట్టయితే ఆ పచ్చిదనం పోతుంది. ఈ తురుము కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా నువ్వుల్ని కొయాస్ పౌడర్ కింద రెడీ చేసుకోవాలి. గ్రైండ్ చేస్తున్నప్పుడు పల్స్ ని ఆన్ ఆఫ్ చేస్తున్నట్టయితే ఈ విధంగా పౌడర్ కింద రెడీ అవుతుంది, లేదంటే పేస్ట్ కింద వచ్చేస్తుంది. అందులోనే 1 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, మీ దగ్గర జీలకర్ర మిరియాలు సెపరేట్ గా ఉన్నట్టయితే అందులోనే డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు. మిక్సీ బౌల్ లో మనం గ్రైండ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకొని కోయాస్ పౌడర్ కింద రెడీ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే ఉసిరి తురుముని యాడ్ చేసుకొని పల్స్ ని ఆన్ ఆఫ్ చేస్తూ కోయాస్ పౌడర్ కింద రెడీ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నట్టయితే మనకి రైస్ తో నెయ్యి గాని ఆయిల్ గాని యాడ్ చేసుకుని తిన్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఫైన్ పౌడర్ గా రెడీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లో పెట్టుకొని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకున్నట్టయితే బయట అయితే 6 నెలలు, ఫ్రిడ్జ్ లో అయితే సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చండి. ఈ పొడిని సాల్ట్, కారం అనేవి అడ్జస్టబుల్ ఫ్యాక్టర్స్ అండి. మనం ఎక్కువ మంత్స్ స్టోర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి కాస్త సాల్ట్, కారం ఈ విధంగా యాడ్ చేసుకొని యూజ్ చేసినట్టయితేనే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి మన ఉసిరి కారం పొడి ప్రిపరేషన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.